హే గైస్, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్, యూకేలో ఉంటూ తెలుగు స్టేట్స్లో లాయల్ ఫ్యాన్ బేస్, వెరిఫైడ్ ఫ్యామిలీ వ్లాగర్. కానీ కట్ చేస్తే వీసా స్కామ్ ఎలిగేషన్స్. ఎస్, నేను మాట్లాడుతుంది ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అయిన నందూస్ వరల్డ్ గురించి అండ్ వాళ్ళ మీద వస్తున్న సీరియస్ ఎలిగేషన్స్ గురించి. నందూస్ వరల్డ్ ఛానల్ నడిపే వాళ్ళు డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేశారు అని కొంతమంది ముందుకు వచ్చారు. మమ్మల్ని బెదిరించాడు, ఏం చేసుకుంటావు చేసుకోపోండి అని అన్నాడు. కాస్ట్ ఇప్పిస్తా అని చెప్పి మనీ తీసుకున్నారు. అతను బ్లాక్ చేసి అతని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను కూడా ఒక బాధితురాలని ఎందుకు ఇలా చేశారని అడిగినప్పుడు ఆయన నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసి ఆ తర్వాత నా నంబర్ అనేది బ్లాక్లో పెట్టి నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అయితే ఇవి ఫేక్ ఎలిగేషన్స్ అని, కావాలని వీళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరుపుతున్నారని ఈ నందూస్ వరల్డ్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్లో 5 వార్నింగ్స్ కూడా ఉన్నాయి, అవి అస్సలు మిస్ అవ్వద్దు. సో వీటిల్లో ఏది నిజం, అసలు ఈ స్కామ్ ఏంటి, దీని వెనక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం, వీళ్ళు స్కామ్ చేసినట్లు ఇంకా ప్రూవ్ అవ్వలేదు, అలా అని వీళ్ళు ఇన్నోసెంట్, ఏం తెలియదు అని కూడా ప్రూవ్ అవ్వలేదు. సో నేను జస్ట్ అసలు ఏం జరిగింది అనేది చెప్తాను. వీళ్ళు తప్పు చేశారు అని డిక్లేర్ చేయడానికి నేను జడ్జిని కాదు, నేను జస్ట్ ఒక ఇన్ఫార్మర్ని. ఇన్ఫర్మేషన్ విత్ ఫ్యాక్ట్స్ ని మీ ముందు పెడతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నందూస్ వరల్డ్, వీళ్ళు కొంతమంది వీళ్ళని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేస్తూ ఉండుంటారు. నందన అనే యూకే బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ ఛానల్ ని రన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ ఫ్యామిలీ యూకేలో సెటిల్ అయింది. యాజ్ ఆఫ్ మే 2026 వీళ్ళ ఛానల్ కి 2.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్న మోస్ట్ ఫేమస్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్స్ లో వీళ్ళది కూడా ఒకటి. యూకేలో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఫేస్ చేసే ఛాలెంజెస్, జనరల్ లైఫ్ స్టైల్ కంటెంట్, ఇలా ఒకటన్ని కాదు మిక్స్డ్ కంటెంట్ తో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఎంత ఫేమస్ అయ్యారంటే వీళ్ళ ఫేమ్ చూసి మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి మెగాస్టార్ చిరంజీవి పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ రావటం అంటే మామూలు విషయం కాదు. సింపుల్ గా చెప్పాలంటే ఉన్న ఫేమ్ డబుల్ అవుతుంది. కానీ అలా డబుల్ అయిన ఫేమ్ కి ఎలిగేషన్స్ తోడైతే ఆ ఫేమ్ ఎక్స్ప్లోడ్ అయ్యి వైరల్ అవుతుంది. ఇప్పుడు నందూస్ వాళ్ళ పరిస్థితి కూడా అదే అనమాట. ఏం జరిగిందో చెప్పే ముందు సిఓఎస్ గురించి తెలుసుకుంటే బెస్ట్. సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. యూకేలో రిజిస్టర్ అయిన ఎంప్లాయర్ ఒక ఫారిన్ వర్కర్ కి ఇష్యూ చేసే డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు, యూకే వెళ్ళి జాబ్ చేయాలంటే యూకేలో ఉండే కంపెనీ ఓనర్ అంటే ఎంప్లాయర్ మీకు సిఓఎస్ ఇస్తే అప్పుడు మీరు యూకే వెళ్ళి అక్కడ కంపెనీలో జాబ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ సిఓఎస్ ఇచ్చిన వెంటనే మీరు యూకే వెళ్ళిపోరు. ఆ సిఓఎస్ తో మీరు వీసాకి అప్లై చేసుకుంటే అప్పుడు యూకే అథారిటీస్ ఆ సిఓఎస్ ని చెక్ చేసి ఓకే ఇతనికి యూకేలో ఉన్న ఒక కంపెనీ జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వీసా ఇస్తారనమాట. స్కిల్డ్ వర్క్ వీసాలు అప్లై చేసుకోవాలి అనే వాళ్ళకి ఈ సిఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సిఓఎస్ కి ఉన్న డిమాండ్ ని పసిగట్టి కొంతమంది దీని ద్వారా డబ్బులు దండుకోవాలి అని ప్లాన్ చేసి ఫేక్ సిఓఎస్లు ఇష్యూ చేస్తూ జనాల్ని మోసం చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ మోసాల వల్ల చాలా మంది అమాయకులు బలవుతున్నారు. సో ఇలాంటి సిఓఎస్ స్కామ్ ని ఈ నందూస్ వాళ్ళు ఛానల్ వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు అనే ఎలిగేషన్స్ ఇప్పుడు రావటం మొదలయ్యాయి. సిఓఎస్లు ఇప్పిస్తామని ఒక్కో మనిషి దగ్గర 20 లక్షలు తీసుకొని ఇప్పుడు సిఓఎస్లు ఇవ్వకుండా, ఫోన్లకి రెస్పాండ్ అవ్వకుండా కాల్ బ్లాక్ చేస్తున్నారు అనే ఎలిగేషన్స్ వస్తున్నాయి. అక్కడికెక్కడికో వెళ్ళి స్కామ్ అయ్యాకంటే ఇక్కడే మంచి స్కిల్స్ నేర్చుకుంటే మంచి జాబ్స్ వస్తాయి కదా. ప్రెసెంట్ ఎంత ట్రెండింగ్ లో ఉంది. మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, సేల్స్, కన్సల్టింగ్, ఇలా ఎక్కడ చూసినా ఏఐని వాడుతున్నారు. ఏఐని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్న స్టూడెంట్స్ ఫ్యూచర్ లో సక్సెస్ అవుతారు. చాలా కాలేజెస్ ఇంకా వెనకబడి ఉన్నాయి. ప్రపంచం మారుతుంది, కంపెనీస్ కూడా స్కిల్స్ ని చూస్తున్నాయి. బిజినెస్లు అన్ని ఏఐ వెనక పరుగులు పెడుతున్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఇంకా లిమిటెడ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తో అవుట్డేటెడ్ కరికులం ని నేర్చుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేల మంది స్టూడెంట్స్ BBA డిగ్రీతో గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ ప్లేస్మెంట్ సీజన్ వచ్చేసరికి అస్సలు సినిమా కనిపిస్తుంది. చాలా కాలేజెస్ స్టూడెంట్స్ ని నిన్నటి కోసం ప్రిపేర్ చేస్తున్నాయి. కానీ స్ట్రైడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ నేటివ్ బిజినెస్ స్కూల్ ఇస్ బిల్ట్ ఫర్ ఫ్యూచర్. స్ట్రైడ్ లో ఏఐ సెంటర్ లో ఉంటుంది. డే 1 నుంచి ప్రతి స్టూడెంట్ కి యాపిల్ మ్యాక్బుక్ ఇస్తారు. దాంట్లో 15+ ఏఐ టూల్స్ ఇంక్లూడింగ్ చాట్ జీపీటీ, క్లాడ్, ఇంకా మోడర్న్ ప్రొఫెషనల్స్ ప్రతిరోజు యూజ్ చేసే టూల్స్ అనేవి ప్రీలోడ్ అయి ఉంటాయి అనమాట. అంటే డే 1 నుంచే మీరు నేర్చుకుంటారు, బిల్డ్ చేస్తారు, టెస్టింగ్, క్రియేటింగ్, ఎగ్జిక్యూటింగ్ అన్ని చేస్తారు. మీ లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్ వరకు పరిమితం కాదు. ఎంటైర్ క్యాంపస్ ఈజ్ బిల్ట్ ఫర్ ది ఏఐ ఎరా. ఏఐ లాంచ్ ప్యాడ్ లాంటి స్పేసెస్
ప్రాడక్ట్స్ ని బిల్డ్ చేయడానికి, క్యాంపెయిన్స్ ని రన్ చేయడానికి, ఏఐని యూజ్ చేసి రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడానికి స్టూడెంట్స్ కి మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఈ క్యాంపస్ లో పాడ్కాస్ట్ స్టూడియో, పిచ్ ట్యాంక్, ఏఐ ఫోరం, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇలా చాలా ఉంటాయి. మీరు రియల్ బిజినెస్ మీద వర్క్ చేయొచ్చు. జొమాటో, నైకా లాంటి కంపెనీస్ ని బ్రేక్ డౌన్ చేసి వాళ్ళు ఎలా గ్రో అయ్యారు, రియల్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశారు, ఇలాంటివన్నీ డే 1 నుంచి నేర్చుకోవచ్చు. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మీ సొంత స్టార్ట్అప్ ని బిల్డ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. మీ స్టార్ట్అప్ కోసం 1 crore వరకు ఫండింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 20+ రియల్ బిజినెస్ ప్రాజెక్ట్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గూగుల్, హబ్స్పాట్ ఇంకా చాలా లీడింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి 10+ ఏఐ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ పొందొచ్చు. అండ్ మీకు బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్ అండ్ జైపూర్ లాంటి ఏఐసిటిఈ అప్రూవ్డ్ క్యాంపసెస్ నుంచి BBA డిగ్రీ కూడా వస్తుంది అనమాట. స్ట్రైడ్ కి ANI అండ్ బిజినెస్ స్టాండర్డ్స్ నుంచి ఇండియాస్ ఫస్ట్ ఏఐ నేటివ్ బిజినెస్ స్కూల్ గా గుర్తింపు కూడా ఉంది. 100% వరకు స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చాలా సింపుల్. మీరు జస్ట్ ఒక డిగ్రీతో గ్రాడ్యుయేట్ అవుతారా, లేదా రియల్ స్కిల్స్, రియల్ ప్రాజెక్ట్స్, ఏఐ ఎక్స్పర్టైజ్ అండ్ జాబ్ గ్యారంటీ అనే డిగ్రీతోనా? మీరు దీనికి అప్లై చేయాలంటే SBAT ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నమాట. ప్రెసెంట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. అండ్ నా ప్రోమో కోడ్ క్రాంతి300 ని యూస్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ఫీజు మీద 300 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఇది ఓన్లీ ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. సో హరి అప్. యాక్చువల్లీ ఈ ఎలిగేషన్స్ వీళ్ళ మీద ఇప్పటికిప్పుడు పుట్టుకొని వచ్చినవి కాదనమాట. ఇది ఆల్మోస్ట్ 1 year నుంచి చాప కింద నీరులాగా పాకుతూ వస్తుంది. వీళ్ళ స్కామ్ లో బలయ్యాం అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటూ నేను అబ్జర్వ్ చేశాను. ఇదేదో పెద్ద స్కామ్ అని విక్టిమ్స్ ని అప్రోచ్ అవడానికి ట్రై చేశాను, బట్ విక్టిమ్స్ ఎవరు ముందుకు రాలేదు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో విక్టిమ్స్ మాట్లాడటం చూశాను అనమాట. వాళ్ళు చేసే ఫేక్ కాల్స్లు, ఫేక్ COSలు, ఫేక్ జాబ్స్, అలానే ఫేక్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసేవని ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో గత 1 week నుంచి బాగా ట్రెండ్ అవుతూ యూకేలో చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల. ఎలా అంటే కాస్ట్లు అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఒక జెన్యూన్ జాబ్ ఉంటేనే ఇవ్వాలి యాజ్ పర్ ద రూల్. బట్ వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి జాబ్ అడ్వర్టైజ్మెంట్స్, యూకేలో మల్టిపుల్ జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసి గ్రూప్స్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మేమందరం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు అప్లికేషన్ ఛార్జెస్, కాస్ట్ ఛార్జెస్, అలానే వాళ్ళ రిక్రూట్మెంట్ ఛార్జెస్ అని చెప్పేసి 15,500 to 20,000 pounds అంటే 15 lakhs అప్ టు 20 lakhs వరకు ఛార్జ్ చేశారు. ఇన్ కేస్ నిజంగా మీలో ఎవరైనా విక్టిమ్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవ్వచ్చు. మీ స్టోరీస్ జనాలకి తెలిపే ప్రయత్నం చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళ మీద వస్తున్న సీరియస్ ఎలిగేషన్స్ ఏంటంటే COSలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని విక్టిమ్స్ని బ్లాక్ చేసేసారంట. అండ్ వీళ్ళు క్యాష్ తీసుకున్న స్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదంట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు ఎవరు కూడా అఫీషియల్గా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఎలిగేషన్స్ మాత్రమే. ఇందాక చెప్పాను కదా, ఈ ఎలిగేషన్స్ ఇప్పుడు వస్తున్నవి కాదు, ఆల్మోస్ట్ 1 year నుంచి వస్తున్నాయని. సో రీసెంట్ గా ఈ ఎలిగేషన్స్ ని అడ్రస్ చేస్తూ నందుస్ వరల్డ్ నందన ఒక వీడియో అప్లోడ్ చేశారనమాట. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎలిగేషన్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టారు. తన మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుందని ఆ పోస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ తమ మీద వస్తున్న ఈ ఎలిగేషన్స్ని పాయింట్అవుట్ చేస్తూ సర్కాస్టిక్ వేలో ఒక 18 నిమిషాల వీడియోని కూడా రీసెంట్గా అప్లోడ్ చేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ బయటకు వచ్చిన విక్టిమ్ వీడియోస్ గురించి మాత్రం వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సింది, కానీ యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఎందుకో కామ్గా ఉన్నారు. అండ్ మీరు అనుకోవచ్చు విక్టిమ్స్ వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ఒకవేళ నిజంగా స్కామ్ జరిగి ఉంటే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో యూకేలో ఉన్నారు అండ్ వాళ్ళని సోషల్ మీడియాలో చూసి నమ్మి డబ్బులు కట్టామంటే కేసు నిలబడే ఛాన్సెస్ తక్కువ. బట్ అలాని విక్టిమ్స్కి న్యాయం జరగదు అని కాదు, సాలిడ్ ప్రూఫ్స్తో ముందుకు వస్తే డెఫినెట్గా జస్టిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కాంట్రవర్షీలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే మ్యాటర్ ఒకటి ఉంది. జనవరి 2026లో ఈ నందన ఫ్యామిలీ పైన జరిగిన ఒక ఫ్రాడ్ గురించి కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చాయన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఫ్రాడ్ నందన ఫ్యామిలీ చేసింది కాదు, నందన ఫ్యామిలీ పైన జరిగింది. సో ఇక్కడ నందు ఫ్యామిలీ అనేది విక్టిమ్ అనమాట. సో న్యూస్ కవరేజ్ అండ్ ఈ కేసు పైన వచ్చిన డీటెయిల్స్ ప్రకారం నందు ఫ్యామిలీని చీట్ చేసిన ఎలిగేషన్ పైన పోలీసులు 4 ఆల్రెడీ అరెస్ట్ చేశారు. దీనిపైన మన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు అండ్ విక్టిమ్స్ కి రీఫండ్ ని కూడా అరేంజ్ చేసినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ జనవరిలో జరిగిన కేసు అనేది నందు ఫ్యామిలీ మోసపోవటం గురించి, అంతేకాని వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేయటం గురించి కాదు. అది వేరే స్టోరీ. యూకే వీసా COS ఎలిగేషన్స్ వేరే స్టోరీ. ఇవి రెండు డిఫరెంట్ స్టోరీస్ అనమాట. కానీ సోషల్ మీడియాలో ఈ రెండు స్టోరీస్ ని మిక్స్ చేసి ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో దీన్ని చూపిస్తూ సింపతి బిల్డ్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు, ఇంకో సైడ్ ఏమో అసలు మ్యాటర్ నుంచి పీపుల్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి వాడుకుంటున్నారు. అందుకే రెస్పాన్సిబుల్ వ్యూవర్స్ గా ఈ రెండు ఈవెంట్స్ ని సపరేట్ గా చూడాలి. ఇప్పుడు ఈ స్టోరీని ఈ నందు ఫ్యామిలీ వరకు కాకుండా కొంచెం బిగ్గర్ పిక్చర్ లో చూద్దాం. రియల్ గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. వరల్డ్ వైడ్ గా జరుగుతున్న డేంజరస్ UK వీసా COS ఫ్రాడ్ అనే గ్లోబల్ ఎపిడమిక్ లో ఇది ఒక పార్ట్. దీనిలో ఎక్కువగా ఇండియన్స్ ని అండ్ అదర్ సౌత్ ఏషియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. ఒక్క కేరళ నుంచి వేల మంది నర్సులు, కేర్ వర్కర్స్ ఈ స్కామ్ లో విక్టిమ్స్ గా ఉన్నారని BBC ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని కూడా పబ్లిష్ చేసింది. జస్ట్ ఒక వీసా స్పాన్సర్షిప్ కోసం లండన్ కి వెళ్ళిన కొన్ని నెలలకే డిజపియర్ అయిపోయే జాబ్స్ కోసం 20 లక్షల నుంచి 40 లక్షల వరకు మనీ పే చేసి విక్టిమ్ గా మారుతున్నారు. బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ చెప్పిన బ్లూంబర్గ్ బిజినెస్ వీక్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం విక్టిమ్స్ ఫేక్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీస్ కి 40,000 పౌండ్స్ వరకు పే చేస్తారంట. అంటే అప్రాక్సిమేట్లీ 50 lakhs. ఆ బ్లాక్ మనీ షెల్ కంపెనీస్ ద్వారా రూటెడ్ అయ్యి విదేశాలకి వెళ్ళిపోతుంది. మోసపోయిన తర్వాత లీగల్ గా కంప్లైంట్ చేద్దామన్నా వాళ్ళకి ఎటువంటి లీగల్ రిసోర్సెస్ లేదు. ఒక ఇల్లీగల్ సర్టిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం ఇల్లీగల్ గా మనీ పే చేయడం వల్ల విక్టిమ్స్ కూడా UK ఇమ్మిగ్రేషన్ లాస్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది. అది క్రైమ్. సో ఈ స్కామ్ ఫేస్ చేసిన విక్టిమ్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే ముందు వీళ్ళను లోపలేస్తారు కాబట్టి. అందుకే షార్ట్ కట్ లో UK వెళ్ళిపోవాలి అని దొంగ దారిలో లక్షల రూపాయలు మనీ పే చేసిన విక్టిమ్స్ దాన్ని అఫీషియల్ గా బయటికి వచ్చి రిపోర్ట్ చేయలేక తేలుకుట్టిన దొంగల్లాగా లోపల బాధపడుతూ ఉండిపోతున్నారు. 2025లో కూడా ఇలాంటి ఫ్రాడ్ UK కేర్ హోమ్ వీసా సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తుందని మలయాళం ఇన్ఫ్లుయెన్సర్ నీరజ అమ్మూస్ పైన చాలా పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. ఆమె కూడా నాకు ఏం సంబంధం లేదని కౌంటర్ వీడియోలు పెట్టింది. ఆ కేసు ఎలాంటి లీగల్ యాక్షన్ లేకుండానే ఎండ్ అయిపోయింది. చివరికి ఆమెని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. పైగా ఆమెకున్న UK జాబ్ కూడా టర్మినేట్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడతో అయిపోలేదు. ఇక్కడ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు అవేర్నెస్ ఇచ్చింది, మిమ్మల్ని ఆలోచించేలా చేసింది అనిపిస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇది ఒక రియల్ స్కామ్ అని మీరు అనుకుంటున్నారా, లేదా ఇది ఒక ఫేక్ PR అటాక్ అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం రెండు సైడ్స్ ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా రెండు సైడ్స్ ఉన్న ఎవిడెన్స్ ఏంటో చూద్దాం. ఈ ఎలిగేషన్స్ ని సపోర్ట్ చేస్తున్న పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మనీ పే చేశారు అనడానికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ తో అట్లీస్ట్ ఇద్దరు సపరేట్ కంటెంట్ క్రియేటర్స్ నుంచి మల్టిపుల్ ఇండిపెండెంట్ అకౌంట్స్ బయటకు వచ్చాయన్నమాట. నెంబర్ 2 వచ్చేసి ఈ ఎలిగేషన్స్ ఏదో నిన్న మొన్నటివి కాదు, 5 years నుంచి ఉన్నాయి అని చెప్తున్నారు. దాన్ని బట్టి 5 years నుంచి జరుగుతున్న ఒక లాంగ్ ప్యాటర్న్ అయినా అయి ఉండాలి, లేదా వాళ్ళ మీద కావాలని 5 years నుంచి చేస్తున్న ఒక ఆర్గనైజ్డ్ PR క్యాంపెయిన్ అయినా అయి ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ ఇష్యూ ఎంత సీరియస్ అంటే స్వయంగా నందూస్ వాళ్ళ టీమే ఈ జనవరి మంత్ లోనే ఈ ఎలిగేషన్స్ ని పబ్లిక్ గా అడ్రస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫోర్త్ వన్, లెజిటిమేట్ COS అథారిటీ ఉన్న 4 UK కంపెనీలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే దాని గురించి కూడా ఎటువంటి ఎవిడెన్స్ అయితే ప్రెసెంట్ అందుబాటులో లేదు. ఒకవేళ అలా 4 కంపెనీలు ఉంటే అది ఇక్కడి అటు డిఫెన్స్ ని ఇటు రెడ్ ఫ్లాగ్ డౌట్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అలాంటి స్కామ్ జరగడానికి ఒక మెకానిజం ని పక్కాగా ఎగ్జిస్ట్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కౌంటర్ క్లెయిమ్ ని సపోర్ట్ చేసిన పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పటి వరకు ఏ ఒక్క UK అథారిటీ కానీ, హోమ్ అఫీషియల్ కానీ, పోలీసులు కానీ నందూస్ వాళ్ళు ఎవరిని తప్పు చేసినట్లు కన్ఫర్మ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, కనీసం ఒక ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ నెగిటివ్ రిటర్న్ అయిన టైమింగ్ ఎగ్జాక్ట్ గా నందూస్ వాళ్ళకి బాగా పాపులారిటీ అండ్ బ్రాండ్ వాల్యూ పెరుగుతున్న టైంలోనే ఈ నెగిటివ్ క్యాంపెయిన్ ఇచ్చింది. సో ఇది ఒక పెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్ ప్యాటర్న్ లోనే ఉంది అని కొంతమంది అంటున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ ఎలిగేషన్స్ ఫస్ట్ లో వచ్చి కొన్ని మంత్స్ ఉండి తర్వాత డిసపియర్ అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు సడన్ గా వెలుగులోకి వచ్చాయి. నిజమైన విక్టిమ్స్ చేసే ఎక్స్పోజర్ లో ఇలాంటి ప్యాటర్న్ చాలా రేర్ అనమాట. కానీ కోఆర్డినేటెడ్ PR అటాక్స్ లో ఇది చాలా కామన్. అండ్ ఫోర్త్ వన్, మేము ఆల్రెడీ UK లో లీగల్ యాక్షన్ ఫైల్ చేసామని నందూస్ వాళ్ళు ఓపెన్
ఓపెన్ గా చెప్పారు. అంటే కోర్టులో లీగల్ గా ప్రొసీడ్ అవడానికి కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని అర్థం. ఇక్కడ వెర్డిక్ట్ ఏంటంటే ఏ ఒక్క సైడ్ కూడా కోర్టు ఒప్పుకునే వెరిఫైడ్ ప్రూఫ్స్ ని ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ప్రెసెంట్ మన ముందు ఉన్నవి జస్ట్ వైరల్ ఎలిగేషన్స్ అండ్ వాటికి కౌంటర్ నరేషన్స్ మాత్రమే. అండ్ దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్న పబ్లిక్. ఒక అఫీషియల్ అథారిటీ అంటే యూకే పోలీస్ గానీ, హోమ్ ఆఫీస్ గానీ, లేదా మన ఇండియన్ కోర్టు గానీ ఈ కేసుని కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఫైండింగ్స్ ని అనౌన్స్ చేసే వరకు ఎవరు కూడా నందు సువాల్ ని గిల్టీ అని డిక్లేర్ చేయలేరు. అలాగని విక్టిమ్స్ ని లయర్స్ అని కూడా డిక్లేర్ చేయలేరు. ఈ రోజుల్లో ఒక కెమెరా అండ్ మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న ఎవరైనా సరే ఒక పెద్ద అథారిటీ లాగా బిల్డప్ ఇచ్చే కాలంలో మనం జీవిస్తున్నాం. వాళ్ళ లండన్ హోమ్స్, స్కాట్లాండ్ ట్రిప్స్, వాళ్ళ పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ ని రోజు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా అని వాళ్ళని మన సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతున్నాం. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని ఈజీగా ఒక వెపన్ లాగా వాడుకుంటున్నారు. ఈ కాంట్రవర్సీ ఎలా ఉన్నా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 వార్నింగ్ సైన్స్ గురించి చెప్తాను. మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకోండి. వార్నింగ్ నెంబర్ 1 వచ్చేసి ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీకు జాబ్ ఇప్పించలేడు. యూకేలో జాబ్ వీసాలు రావాలంటే HMRC రిజిస్టర్డ్ యూకే ఎంప్లాయర్స్ నుంచి అఫీషియల్ స్పాన్సర్షిప్ అనేది కన్ఫర్మ్ గా ఉండాలి. ఆ ప్రాసెస్ అంతా డాక్యుమెంటెడ్ గా, రెగ్యులేటెడ్ గా, లా ప్రకారం జరుగుతుంది. మేము ఫీ తీసుకొని మిమ్మల్ని కనెక్ట్ చేస్తామని యూట్యూబ్ లో ప్రామిస్ చేసేవాడు వర్స్ట్ కేసెస్ లో చూస్తే మిమ్మల్ని ముంచడానికి ఒక స్కామ్ చేస్తున్నాడు అని అర్థం. వార్నింగ్ నెంబర్ 2 వచ్చేసి యూకే ఇమిగ్రేషన్ లాయర్ కంటెంట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకటే, అన్అఫీషియల్ ఛానల్స్ ద్వారా మనీ పే చేయకూడదు. అలా చేస్తే ఇచ్చిన వాడు తీసుకున్నవాడు ఇద్దరు లీగల్ రిస్క్ లో పడతారు. విక్టిమ్స్ కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. స్కామర్స్ కూడా కరెక్ట్ గా మీకున్న ఆ భయం అనే వీక్నెస్ మీద కోర్టులు సంపాదిస్తున్నారు. అండ్ వార్నింగ్ నెంబర్ 3 వచ్చేసి ఎంగేజ్మెంట్ ఉంటే ట్రస్ట్ వర్తీనెస్ ఉన్నట్లు కాదు. 2.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే దాని అర్థం 2.9 మిలియన్ మందికి ఆ కంటెంట్ ఎంటర్టైనింగ్ గా ఉంది అని మాత్రమే దాని అర్థం. అంతేగాని ఆ వ్లాగర్ కి ఇమ్మిగ్రేషన్ లాస్ మీదనో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీదనో ఎక్స్పర్ట్ అని కాదు. కెమెరా ముందు యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ లాస్ వేరు. అండ్ వార్నింగ్ నెంబర్ 4 వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసే ముందు వెరిఫై చేసుకోవాలి. యూకే ఇమ్మిగ్రేషన్ స్టాండర్డ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అఫీషియల్ యూకే గవర్నమెంట్ చెక్ ఏ స్పాన్సర్ రిజిస్ట్రీ వెబ్సైట్ లోకి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ కంపెనీ పేరు అక్కడ ఆథరైజ్డ్ స్పాన్సర్ లిస్ట్ లో లేకపోతే వెంటనే అవాయిడ్ చేయాలి. అండ్ వార్నింగ్ నెంబర్ 5 వచ్చేసి డెస్పరేషన్ అనేది స్కామర్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అవి యూకే జాబ్స్ అయినా, ఇటాలియన్ వీసాలైనా, దుబాయ్ వర్క్ పర్మిట్స్ అయినా, ఎప్పుడైతే మీరు నిజాలు తెలుసుకోవటం కంటే ఎలాగైనా ఫారెన్ వెళ్ళిపోవాలి అని మీకు ఆరాటం, డెస్పరేషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడే మీరు స్కామర్స్ చేతిలో ఒక పర్ఫెక్ట్ విక్టిమ్ లా మారిపోతారు. కేరళ నర్సులని ట్రాప్ చేసిన సేమ్ టు సేమ్ స్కెచ్ ఇక్కడ కూడా జరుగుతుంది. నిజం మాట్లాడుకుంటే నందు సువాల్డ్ అనేది ఒక రియల్ ఛానల్. వాళ్ళకి రియల్ ఫ్యాన్స్ ఉన్నారు, రియల్ రీచ్ ఉంది, దానికి తగ్గట్టుగానే రియల్ రెవెన్యూ కూడా ఉంది. అలాగే వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉన్నాయి. వాటిని అంత ఈజీగా పక్కన పెట్టలేం. కానీ అదే టైంలో ఏ ఒక్క అఫీషియల్ బాడీ కూడా వాటిని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళటం తప్పు కాదు, కానీ లీగల్ వేస్ లో వెళ్ళి మీ లైఫ్స్ ని నాశనం చేసుకోవద్దు. ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మాటలు నమ్మి లక్షల రూపాయల మీ డబ్బుని ఎవరి చేతిలో పెట్టకండి. మీ డెస్పిరేషన్ ని ఎవరికి పెట్టుబడిలాగా మార్చకండి. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో మాత్రమే చెక్ చేసుకోండి. డిజిటల్ ఇల్యూషన్స్ నుంచి బయటకు రండి. వేకప్ అండ్ థింక్ రెస్పాన్సిబిలీ. స్ట్రైడ్ ని తప్పకుండా చెక్ చేయండి. నా ప్రోమో కోడ్ క్రాంతి 300 ని యూజ్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ఫీ మీద ఫ్లాట్ 300 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఇది ఓన్లీ ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. సో హరీ అప్ అండ్ అప్లై నౌ. యూకేలో స్టూడెంట్స్ మీద జరిగే స్కామ్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ తెలియజేయండి. వీడియో నచ్చితే కదా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ పండుగ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో మంచి చోట మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.